నమస్కారం. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి విడుదలై ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయినటువంటి సందర్భంగా ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అండ్ యాజ్ యూజువల్ మీరు మమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద ఎంటర్టైన్ చేశారు. 100కి 200%. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ అలాగే ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే బాబీ కొల్లి గారు యాజ్ అ డైరెక్టర్ మీరు కూడా ఎవ్రీ సంక్రాంతి హ్యాస్ బీన్ ప్రూవెన్ దట్ ఇట్స్ లక్కీ ఫర్ యూ ఆల్సో. సో మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ప్రజ్ఞా జైస్వాల్ గారు అఖండ సినిమా తర్వాత మీరు వరుసగా 2వ హిట్ కొట్టేశారు, బ్లాక్ బస్టర్ హిట్ అది కూడా. అండ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి అఖండ 2తో మీరు రెడీగా ఉన్నారు. మీకు కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ శ్రద్ధ గారు మీ పేరుకి తగ్గట్టుగానే చాలా శ్రద్ధగా పర్ఫార్మెన్స్ చేసి మీరు అందరి మన్ననలు పొందారండి. వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ కన్నా ఎక్కువ మార్కులు కొట్టేసినటువంటి పాప మాత్రం ఇక్కడ ఉందండి. యా వేద 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 నీ వాక్కు వేదవాకేనమ్మా. సో వేద కూడా చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనపరిచింది ఈ సినిమాలో. అండ్ వేదది ఒక డైలాగ్ కూడా ఉంది, ఆ డైలాగ్ తోనే మొదలు పెడదాం ఇవాళ. ఏమన్నారు? నీ పేరేంటి? నానాజీ. నేను జేని పట్టుకుంటే నేను రెస్పెక్ట్ ఇవ్వాలా? సూపర్ సూపర్. సంక్రాంతి అంటేనే బాలకృష్ణ గారి సినిమాలు ఆనవాయితీ. ఈ ఆనవాయితీని మరొకసారి ప్రూవ్ చేస్తూ ఈ సినిమా సక్సెస్ అయింది. బాలకృష్ణ గారు ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు విత్ ద టీమ్? దీంతోనే మొదలు పెడదాము ఆర్ ఇంటర్వ్యూ. బ్రహ్మాండంగా అంటే చాలా ఆనందంగా ఉంది. వరుసగా 4వ సినిమా అఖండ అయింది, దాని తర్వాత వీరసింహారెడ్డి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, తర్వాత ఇప్పుడు ఇది మన డాకు మహారాజ్. ఏదన్నా నాన్నగారికి గుర్తొస్తారు. ఇప్పుడే పిక్చర్ సక్సెస్ అయినా నాకు, ఎందుకంటే నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను అందరి గుండెల్లో ఆయన గుర్తు చేస్తూ మరి యోగ పురుషుడు, అలాగే దైవాంశ సంబుతుడు. నాకు ఎప్పుడు అంటుంటాను, నేను నా తండ్రి కాదు, నా గురువు, నా దైవం. అసలు విశ్వానికే విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో పాత్రలు చేశారు. సో నేను ఏ విజయం సాధించినా అది ముందు ఆయనకి అంకితం చేస్తాను. అలాగే ప్రేక్షక దేవుళ్ళు, నా అభిమానులు, ప్రేక్షక దేవులు, వాళ్ళందరికీ నా విజయాలన్నింటినీ అంకితం చేస్తాను. సూపర్ సార్. అండ్ అలాగే బాబీ గారు మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఆదిత్య 369 సినిమాలో బాలకృష్ణ గారిని చూసినప్పుడు అందులో ఒక చిన్న తళుక్కుమని మెరిసింది ఆ డాకు పాత్ర. అయితే మళ్ళీ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్లో అది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్తో, ఒక డిఫరెంట్ మాడ్యులేషన్తో మాకు ప్రజెంట్ చేశారు. ఈ థాట్ డాకుని తీసుకోవాలి అనేది మీద అండి, లేకపోతే బాలకృష్ణ గారి థాట్? ఆ డాకు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఐడియా ఇనిషియేట్ చేసింది బాలకృష్ణ గారు. యా, మేము కథ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు, బాబీ ముందుగా కథ కన్నా నా అభిమానులు నా గురించి ఏదో కొత్తగా కోరుకుంటారు, వాళ్ళకి నేనేమి ఇవ్వాలి? ఇప్పటికే 100 సినిమాలు చేసాను, ఒక్కొక్క పాత్ర మీకు అందరికీ ఎంత పేరు వచ్చిందో మీకు తెలుసు. మళ్ళీ మనం చేస్తున్నప్పుడు నాకు అదేదో ఒకటి వర్క్ చేద్దామమ్మా అని అన్ని ఫిల్మోగ్రఫీ నుంచి మాట్లాడుకున్నప్పుడు ఆదిత్య 369 గురించి, ఆ పాత్ర గురించి మాట్లాడారు. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అంటే అలా ఉంటారా అనిపించింది ఆ టైంలో నాకు. ఒక కింగ్ ఆ గెటప్ వేసుకుని వచ్చి ఆ టైం ల్యాబ్స్ ద్వారా, ఆ టైం మిషన్ ద్వారా ఇక్కడికి వచ్చిన ఈ హీరోని కాపాడతారు ఆయన. థియేటర్ మొత్తం క్లాప్స్ కొట్టిన మూమెంట్ అది. సో ఐడియా ఎప్పుడైతే ఇచ్చారో బాలబాబు గారు, వెంటనే మేము దాన్ని సీరియస్గా తీసుకొని దాని మీద వర్క్ చేయడం జరిగింది. అదే ఇవాళ 2 రోజుల సెకండ్ హాఫ్లో మీరు అందరూ అప్రిషియేట్ చేస్తున్న ఆ డాకు మహారాజ్ క్యారెక్టర్. సూపర్. అండ్ నందమూరి బాలకృష్ణ గారు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు, ఇది నాకు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి, అఖండ 2 నుంచి. అండ్ ఇప్పటి వరకు నాలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి అంటే అది నేనే అని చెప్పారు. ఒక్కసారి ఇన్ని సినిమాలు చేస్తూ ఉన్నారు కదా బాలకృష్ణ గారు మీరు. సో మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పరిశీలన చేసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? వాట్ ఈస్ దట్? ఇప్పుడు చాలామంది అడుగుతారండి, మీరు ఎవరిని ప్రేమిస్తారు అంటే, జనరల్గా ఎవరిని ఆరాధిస్తారు? ఎవరిని ఆరాధిస్తాం? దేవుడిని ఆరాధిస్తాం. తర్వాత ఎవరిని ఆరాధిస్తారంటే నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. తల్లి నా గాయత్ర పరమంతా నమాతు పరదేవత, నా హరే పరతాస్త్రాత, నానృతాత్ పాతకం పరం అంటాం. అలాగే పితృప్రార్థన, ఈ సగం దేహాన్ని మనకిచ్చింది. అంటే గురువుల దగ్గర నుంచి ఏదైనా అభ్యసించడానికి కానీ, తెలుసుకోవడానికి కానీ, మనల్ని మనం డిస్కవర్ చేసుకోవడానికి కానీ ఈ దేహాన్ని ఇచ్చింది తండ్రి.
అంటే యస్మత్ పార్థివదేహ ప్రాతురూపతిన భక్తి గురుణ సంతృమాంసి సహస్రం తస్మై సర్వజ్ఞమూర్తి పిత్రే అంటాం. సో వాగ్రతావి సంపర్తో రెండు కలిపి కట్టె కొట్టి తెచ్చే వాగ్రతావి సంపర్తో వాగ్రత పతిపతే జగతో పిత్ర వందే పార్థివ పరమేశ్వరం. సో ఆ దేవుణ్ణి ఆరాధించాక, ఆ తల్లిదండ్రులను ఆరాధించాక నేను ఎక్కువగా ప్రేమించేది అంటే నాకుగా నన్ను. ఎందుకంటే ప్రతిదీ వేసే ప్రతి అడుగు కూడా అంటే నాకు ఎలా ఉంటుందంటే నా మాట సూటిగా ఉంటుంది, నా బాట ముక్కు సూటిగా ఉంటుంది, అలాగే నా వీక్షణం తీక్షణంగా దర్శనమిస్తుంది, అలాగే నా తీరు గాంభీర్యంగా వెలుగుతూ ఉంటుంది, అలాగే నా ఆత్మాభిమానమే మన చిరునామా అయినప్పుడు మరి ఆత్మవిశ్వాసమే నా నిలువెత్తు రూపం అంట నేను. అంటే నా రికార్డులన్నీ ఇప్పుడు చూసుకుంటే మొదటి నుంచి కూడా మేమంతా చాలా జెన్యున్గా ఉంటాం ఇండస్ట్రీలో, అంతే. మేము ఏదో గోరంతది కొండంత చేసే అలవాటు మాకు లేదు. ఆ సంస్కృతి సంస్కారం నా దగ్గర లేదు. సో నా రికార్డులన్నీ అన్స్టాపబుల్, అలాగే నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్, అలాగే నా అవార్డులన్నీ అన్స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్. నాన్నగారికి నేను నేర్చుకుంది ఏంటంటే ఒకటి బ్రహ్మాండ డైలాగ్ నరసింహనాయుడులో ఉంది, కళ్ళు పూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. సో ఆయన ఇన్స్పిరేషన్ నాకు ప్రతిదీ అడుగేస్తే ఆయనే. సో అలా ఏది నిష్కల్మషంగా మనం వేట్ల గురించి ఆలోచించాం కాబట్టి మన గురించి, మన పాత్ర గురించి, మన నిర్మాత గురించి, లేకపోతే మన ఇండస్ట్రీ గురించి. అంటే ఇండస్ట్రీ చాలామంది ఆధారపడి ఉంటారు, పంపిణీదారులు అయితేనేమి, లేకపోతే ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఆధారపడి ఉంటారు. ఎంతోమంది నా అభిమానులు కూడా ఆధారపడి ఉంటారు నా సినిమాల మీద. వాడు పాప ఏం ఆశించారు నా దగ్గర నుంచి, ఇది కావాలి అది కావాలని ఏం ఆశించరు. అసలు ఏ రుణానుబంధం ఏ అనిపిస్తుంది, ఏ జన్మజన్మ అనుబంధం, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తుంటుంది. ఏదో భావస్వరాణి జన్మాంతర సహృదాణి అని అంటూ, భావస్వరాణి జన్మాంతర సహృదాణి. ఏదో పోయిన జన్మలో ఒక 10 మందితో పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకటిద్దరిని మనం తిరిగి పొందగలుగుతాం ఆ వాసన. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అంతకంటే ఆస్తి నేను ఇంకొకటి వేరేది లేదనుకుంటా. అంతకంటే విలువైన ఆస్తి. ఎందుకంటే వాడు కూడా అంతే ఎంతో డెడికేటెడ్ నాకు. వాడు అంటే అది వెలగట్టలేనిది. వాడు ఎప్పుడు దేనికి ఎటువంటి ప్రలోభాలకి లొంగని వారు, అలాగే ఏ డబ్బుకి అమ్ముడు పోని వాడు నా అభిమానం. సూపర్. అందుకనే బాలకృష్ణ గారి ఎనర్జీ, బాలకృష్ణ గారి ఆరా ఇర్రీప్లేసబుల్ అంటాం మేమందరము. ఇట్ ఈస్ రియలీ ఇర్రీప్లేసబుల్ అండి. అంటే ఎన్ని సినిమాల నుంచి మనం చూస్తూ ఉన్నాము అదే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ ఫ్యాన్స్ని కూడా ఇంకా కొత్తగా ఎలా ఎంటర్టైన్ చేయాలి అని ఇప్పటికీ ఆలోచిస్తూ, బాబీ గారు మీరు ఇందాక చెప్పిన విధంగా ఎలా ఒక కొత్త ఒకటండి ఫ్యాన్స్ ఏంటంటే సినిమా వాళ్ళు ఎప్పుడు నాతో ఉన్నారు. ఎప్పుడు ఏదైనా నేను దుఃఖాలు కష్టాల్లో ఉన్నప్పుడు నా కష్టాన్ని వాళ్ళ కష్టంగా నాతో పాటు పంచుకుంటారు. సరే ఆనందానికి ఇక వాళ్ళకి అదుపు లేదు. కానీ ఏంటంటే మెయిన్గా జనం మన తెలుగు వాళ్ళని నిజంగా చేతులెత్తి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏది కొత్తదనం ఇచ్చినా వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. ఏ కొత్తదనం ఇచ్చినా మనం ఇవ్వాలి. మందే ఏదైనా ఉంటే తప్పు మనలోనే ఉంది, కానీ లోపం వాళ్ళలో ఎప్పుడు లేదు. అది నాన్నగారి నుంచి కూడా చూసుకుంటే మీరు ఆయన ఎప్పుడూ ఒక 20 సంవత్సరాలు ముందు ఆలోచించి సినిమాలు చేస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడైతే ఇండస్ట్రీ ఒకే పందాన్ని వెళ్తాందో టక జనం మారుతున్న జనానికి ఆయన ఫస్ట్ ఈజ్ ద ఓన్లీ హీరో ఇన్ ద కంట్రీ హూ కమర్షియలైజ్ ద ఇండస్ట్రీ. కమర్షియలైజ్ చేశారు టోటల్గా ఇండస్ట్రీని. కమర్షియలైజ్ చేసి ఆయన వాచకం, ఆయన ఆంగికం, ఆయన ఆహార్యం అంతా మార్చేసి జనాన్ని మెస్మరైజ్ చేసేసి జనం ఏం కావాలనుకుంటున్నారు కంటే కూడా ఇది ఇక ఫ్యూచర్ అని ఒక మార్గం చూపించారు ఆయన. ఇండస్ట్రీకి ఒక మార్గం చూపించారు ఎన్టీఆర్. సో జనం అందుకే ఎప్పుడు అంటుంటారు జనం అంటే ఇక్కడి నుంచి రావాలి. అది నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుడిని, ఐశ్వర్యాన్ని, వైశ్యుడిని, మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని, రజ్జుకుని, నాయ బ్రాహ్మణుని, కల్లుగిత కార్మికుడిని, కల్మషంలోని యాదవుడిని, ఆపదలో ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని అని. సింపుల్. నాకు ఫ్యాన్స్ అందరూ నా ఫ్యాన్సే.
పార్టీలకి కులాలకి అతీతంగా నాకు అవన్నీ నేను ఎప్పుడు అంటుంటాను, ఏ సినిమాకైనా భాషా భేదం కానీ, ఆడమగ తేడా కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, లేకపోతే ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ, లేకపోతే అభిమాన దురభిమానులని అడ్డకట్టలు నాకు ఉండవు. అది నేను సంపాదించిన ఆస్తి. సూపర్. నిజంగానే మన సంస్కృతి సంప్రదాయాలని తెర మీద ప్రతిబింబించినటువంటి ఆ మహనీయులు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అనేది మనందరి కనీస బాధ్యతగా భావిస్తూ ఉన్నాము. ఈ రోజున చాలామంది అంటే నందమూరి తారక రామారావు గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క డైలాగ్ని ఎంతోమంది చాలామంది దాన్ని మళ్ళీ బైహార్ట్ చేసి చెప్పగలుగుతున్నారు అంటే అది కేవలం ఆయన మనకిచ్చినటువంటి గొప్ప సంపద. అంతే. సినిమా మాధ్యమం ద్వారా ఆయన భక్తిని బతికిచ్చారు, భాషను బతికిచ్చారు, ఆ గెటప్స్ని బతికిచ్చారు. ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, కృష్ణుడు ఎలా ఉంటాడు ఎవడు తెలుసు, రాముడు ఎలా ఉంటాడు, లేకపోతే రావణాసుడు, ప్రతి నాయకులు కూడా, దుర్యోధనుడు ఎలా ఉంటాడు, భీముడు ఎలా ఉంటాడు, ఒక అర్జునుడు ఎలా ఉంటాడు, అర్జునుడే ఆ బృహన్నలు ఎలా ఉంటాడు, ఇవన్నీ ఆయన క్యారెక్టర్స్ చేసేసి ఆయన ఒక డిక్షనరీ, ఒక ఎన్సైక్లోపీడియా ఆయన మాకు ఇన్స్పైర్ చేశారు సార్. అంతే. ఒక జనరేషన్నే కాదు, రానున్నటువంటి ఎన్నో తరాల్ని ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడు మేమన్నా బట్ట కట్టాలన్నా ఏదో సినిమాలో ఒక క్యారెక్టర్లోకి వెళ్ళాలన్నా క్యారెక్టర్ భాష నుంచి కూడా ఆ విరుపులు ఇప్పుడు అలాగే గెటప్ కావాలంటే ఒక గంటనే మనం చూసుకోవాల్సిందో, సినిమా చూసుకొని దాన్ని దింపాల్సిందే, మనమే కష్టపడక్కర్లా. ఆయన ఇచ్చేశారు ఒక డిక్షనరీ, ఆయన ఈజ్ ఎన్సైక్లోపీడియా. అందులోనే ఇప్పుడు ఈ డాకు మహారాజ్ అనుకోండి, నేను ఆదిత్యకి ఇన్స్పిరేషన్ ఎవరు, మళ్ళీ దానికి ఒక సర్దార్ పాపారాయుడు ఉంది, అదేదో నేను చేసేసాను దాన్ని మేము మళ్ళీ ఇన్స్పైర్ ఏం కాదు. నేను ఎందుకు ఆదిత్య ఇన్స్పైర్ అయింది, ఏ గెటప్ అయితే ఎట్లా ఉంటే అంటే ఒక గెటప్ ముందు సంగీతం శ్రీనివాసరావు నేను మాట్లాడుకున్నప్పుడు అలాంటిది ఆ పాపారాయుడు లాంటిది ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అంతే. పంచుకోవడం జనరేషన్. Shraddha, I think you should watch all of NTR Garu's films. They are so inspiring, so rich in culture and so rich in the language. I have been inspired so much by NT Ramarao Garu's films. I have learned so many of his dialogues, because of which me, even though being born as a Malayali, I could learn Telugu ante aa dialogue ni nenu chaala practice chesanu. So that really inspired me to actually pick up the language so very well. అందులోనూ చాలా కష్టమైన పదాలమ్మా, అవి ఈజీ పదాలు కాదు. వాటన్నిటినీ మనం పలకగలిగామంటే ఎలాంటి డైలాగులైనా మనం పలకగలుగుతాము. అండ్ ప్రజ్ఞ, మీరు అఖండ సినిమాలో చేసినప్పుడు ఐ థింక్ యు వర్ ద ఓన్లీ హీరోయిన్ కదా, కానీ ఈ సినిమాలో అదర్ దెన్ యూ దెర్ ఆర్ 2 అదర్ హీరోయిన్స్. ఒకవేళ మీరు ఈ క్యారెక్టర్ కనుక పోర్ట్రే చేయకుండా ఉండుంటే ఈ 2 క్యారెక్టర్స్లో మీరు ఏది చేయడానికి ఇష్టపడేవాళ్ళు? ఊర్వశి గారి క్యారెక్టరా, శ్రద్ధ గారి క్యారెక్టరా? Actually, yes. See, in Akhanda, I was the IAS officer. Yes. I was the mother. Yes. I had the glamour, means I had the song. Everything I only was doing. So tough competition. Here in this film, it's divided between 3 girls. Oh, Bobby garu. Well said. Actually, 4 girls. 4 girls. Baby. No, there I had one baby. It's okay. Baby's character I don't want. Okay. Why not? You can do We'll it. get a frock and we'll do it. You can do it. You can wear a frock and you can do that role also. Okay, but if I have to choose, I think I will still choose Kaveri. Because I feel now, if audience has seen me play all of those roles in Akhanda, and being Bala sir's, love interest or wife or partner in the film, I can't be a sister. Oh shit, can I say that? It's okay. Yeah. I can't be the sister now. After being a After wife and girlfriend, I can't play sister character. చెల్లిగా పుడతాం. పుడతా అన్నా అని. చెల్లిగా పుట్టాలి. నీ ఆశమే కాదు, నీ రక్తం కూడా పంచుకుని పుట్టే చెల్లిగా పుట్టాను. So I feel I can't be the sister, and I prefer Kaveri's character over the SP's character. So I would very happy to play Kaveri. I still got to do 2 roles now. I'm still the engineer and the Daku Maharani. I still play Kaveri. Still has 2 shades, so I'm very happy. కానీ ఈరోజు మాకు బాబీ గారికి ఒక కొత్త లాజిక్ తెలిసిందనమాట. అందులో ఆవిడకి all 3 ఆవిడే పోర్ట్రే చేస్తే ఇక్కడ 3 మధ్యలో డివైడ్ అయ్యింది అని. అండ్ శ్రద్ధ, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఇలా మీరు ఈ సినిమా చేయబోతున్నారు, బాలకృష్ణ గారి సరసన అనేసరికల్లా వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? బాబీ డియోల్ గారి పక్కన చేస్తున్నారు, బాలకృష్ణ గారితో చేస్తున్నారు. ఒక విషయం చెప్పాలి ఆవిడ గురించి మాత్రం. సార్, ఆవిడ ఒప్పుకోవాలని నేను ఎంత కోరుకున్నాను ఆ క్యారెక్టర్. ఎందుకంటే షీఈస్ వెరీ సెలెక్టివ్ అండి. బాలకృష్ణ సినిమా కాదు, లేకపోతే ఇది బాబీ గారి సినిమా, డైరెక్టర్ బాబీ సినిమా అని కాదు.
షీఈస్ వెరీ సెలెక్టివ్ ఇన్ హర్ స్టోరీస్. దట్స్ వాట్ ఐ సీన్ హర్ ప్రీవియస్ మూవీస్. ఇంతకుముందు చేసిన సినిమాలు. ఎందుకంటే అందరూ చూడండి అన్నాను, కొందరు ఆర్టిస్టులు కూడా చూడాలనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆడ పర్ఫార్మెన్స్ సంథింగ్ ఒక అగ్నిపర్వతం లాంటిది అన్నమాట. అట్లా చూసినప్పుడు ఇది ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ సినిమాలో నందిని చెయ్యాలని కోరుకున్నాను, అదే ఫలించింది. ఎందుకంటే ఒకటి 10 సార్లు నెమరేసుకుంటే జరగాలని కోరుకుంటే అది జరుగుతుంది అంటారు. కరెక్ట్. సంకల్పం చాలా గట్టిది కాబట్టి మీరే చేశారు. కానీ మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నా లైఫ్ చేంజ్ అయిపోతుంది అని, లైక్ ఆగిపోతుంది అని నాకు అప్పుడే ఫీలింగ్ వచ్చింది. ఇంకేంటంటే నేను 10 years ముందు వెన్ ఐ క్విట్ లా టు టర్న్ ఇంటూ అన్ యాక్టర్, అప్పుడు నేను 10 years కంటిన్యూస్గా ఒక లైక్ యాక్టర్ లా వర్క్ చేస్తాను అని నాకు నమ్మకం లేదు. ఐ హ్యాడ్ నాట్ ఇమాజిన్ దట్ ఐ విల్ హ్యావ్ అ కెరియర్ వర్త్ 10 years ప్లస్. ఇప్పుడు ఈ ఇయర్కి ఇట్స్ బికమ్ 10 years. అండ్ డాకు మహారాజ్ నా 25th ఫిల్మ్ రిలీజ్. So that also I had not imagined. Now chudandi, 25th film release had to happen with Balaya sir. Congratulations. And it's such a landmark film na career ki 25th with all the numbers. We have crossed all the the box office numbers. Then besides that, all the audience love. It is truly a star, like in the army we wear stars kada. It's like a star on my shoulder. It's no less. Ide sir, నాకు అప్పుడే when I thought that my life is going to change, ఈ లెవెల్కి అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో సో హ్యాపీ. బాలకృష్ణ గారు చెప్పినట్టుగానే మీరు ఎలాంటి వెయిట్ ఉండే క్యారెక్టర్స్ అయినా సరే చాలా ఈజీగా సటిల్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అండ్ అందులోనూ సితారా ఎంటర్టైన్మెంట్స్తో మీకు ఇది సెకండ్ హిట్ జెర్సీ తర్వాత. వాళ్ళు నా లక్కీ చార్మ్. yes సో సితారా ఇస్ అ లక్కీ చార్మ్ ఫర్ యు. ఇట్ ఇస్ అ లక్కీ చార్మ్. వాళ్ళతో ఎప్పుడైనా కొలాబ్ చేస్తే ఐ హావ్ అ రియలీ స్ట్రాంగ్ ఫీలింగ్ అండ్ ఇట్ హ్యాపెండ్ దిస్ టైం. ఇది హిట్ అవుతుంది అని అంతే. ఎస్, ఇక వేద పాపతో మాట్లాడదాం. నానా, నువ్వు సినిమాలో చాలా బాగా చేసావమ్మా. ముఖ్యంగా అదిగో ఆ కుక్కపిల్లతో ఉండేటువంటి సీన్స్ అండ్ అలాగే నువ్వు పర్ఫామ్ చేసినటువంటి ప్రతి ఒక్క సీను ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అయితే మేము ఒక వీడియో చూసాము, నువ్వు ఏడుస్తూ ఉన్నావు లాస్ట్ డే ఆఫ్ షూటా? హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడాలి, అర్థమైనట్టు యాక్ట్ చేస్తుంటారు. అవునా? చాలా అర్థమవుతుంది. లాస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా? ఒక్క పిల్లవాడికి అర్థమైంది. आप एक वीडियो में मैंने देखा कि आप रो रहे थे. वो लास्ट दिन था शूटिंग का. You were missing Nana ji. You want to say something? How was the experience of shooting with Balakrishna garu and the whole team, Bobby garu? I love doing this movie. All the scenes I love doing this movie with. And thank you to support me a lot. And thank you who cast me. His name is Gangadhar ji. He casted me. Thank you to him also. And I love doing with Nana ji this movie. I enjoyed a lot. This was the best movie I ever edited. Wow, superb. Did you cry on the last day of the shoot? Yeah. Oh, you felt very emotional that you're going to leave this family and go. But they're always going to be your family. Kada? Always. In which class are you studying? Second. So, did your teachers or your friends watch this movie? My friend saw this movie, and I saw when I came in class. Oh, Veda, how was your shooting and all, Miss? I said, Miss, how do you know? So she said, I saw your song. I will go now see your movie. Give me the ticket, then I will see it. Oh, do you know that song? Chinni. Can you please sing one line for me? Roly poly today. La 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 la. Wiggy jolly new today. Roly poly ran to the far away. Say jiggy wiggy sing away. Say ragapal ran to the grass today. Wow, super. ఊరికే ఒక ట్రయల్ వేసాను, బాగా పాడేసావు నాన్న నువ్వు. వెరీ గుడ్. బాబీ గారు, మీరు నెక్స్ట్ టైం పాపతో పాట పాడించాలి. అయ్యో సినిమాలో అసలు లేదు. లవ్ ఇట్ బేబీ. యా. అండ్ బాబీ గారు సినిమాలో ఎంత గ్రేట్ అంటే, మీరు కుక్కపిల్ల అంటే గుర్తొచ్చింది. తను ఫస్ట్ డే కుక్కపిల్లని ఎత్తుకుంది, అది ఆడుతూ కొరికింది సరదాగా. ఇక కుక్క అంటే భయం. బట్ కెమెరా ముందు రోల్ కెమెరా అనగానే ఆ భయాన్నంతా మర్చిపోయి క్యూట్గా పుట్టు అనేది పెట్టగలవలి ఏడ్చేది పాపం. కుక్క అంటే భయం, వాళ్ళ కుక్కతో చాలా బాగా చేసింది. I can understand a little. Yeah, I'm sure now you'll understand more.
You should you should tell your mother to start watching along with you the great NTR sir's movies. Then you will completely learn Telugu. Solid foundation. ఓకే సాలిడ్ ఫౌండేషన్ ఫర్ యూ. అండ్ బాబీ గారు ఈ శాండ్ స్టామ్ ఫైట్ ఉంది కదా, అది సినిమాలో చూసినప్పుడే అది చాలా ఒక అద్భుతమైనటువంటి ఘట్టము, కానీ చాలా డిఫికల్టీ ఉంటుంది కదా షూట్ చేయడానికి. ఎక్కడ షూట్ చేశారు యాక్చువల్లీ మీరు? రాజస్థాన్. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయి అందరి దగ్గర నుంచి మాకు ప్రశంసలు వస్తాయి కాబట్టి ఆ సీక్రెట్ బయట పెట్టేయచ్చు. మేము యాక్చువల్గా అది హైదరాబాద్లోనే చేసాం. అంటే ముందు అక్కడ సమ్మర్లో షూట్ చేసామండి, ప్యాలెస్లో. ఆ ప్యాలెస్ ఎవరు బాబీ డియోల్ గారి పోర్షన్ అంతా అదే, ఆయన ప్యాలెస్ గిల్లెస్ అంతా అక్కడ షూట్ చేసాం. వర్షం ఓ పక్క, అక్కడ కూడా సముద్రం కూడా, సముద్రం నుంచి ఒక 550 కిలోమీటర్లంతో జైషాల్మీర్. నెక్స్ట్ పోయి అక్కడికి వెళ్ళాల్సింది షిఫ్ట్ అయ్యి. సరే సమ్మర్లో జరుగుతుందో లేదు, ఇది కూడా మళ్ళీ అక్కడ ఏదైనా మ్యాచ్ చేయాల్సి వస్తుంది హైదరాబాద్కి వెళ్ళి అంటే నేను ముహూర్తాలు పెట్టేసేవాడిని. రోజు ఈ టైంకి వాళ్ళు బయలుదేరమండి యూనిట్ వాళ్ళని, వర్షం పడుతుంది బయలుదేరమండి, ఎందుకు అనేవాడు, మీకు ఎందుకు అనేవాడు. బయలుదేరి వచ్చేసేవారు. కరెక్ట్గా కెమెరా బయట పెట్టగానే వర్షం అయిపోయింది. మళ్ళీ మేము ప్యాకప్ అనేదాకా వర్షం పడింది కాదు. వెదర్ రిపోర్ట్ ఏమో జోర్ క్లౌడ్స్, సీజీలో డిజిటల్ ఉండేది ఇమేజెస్. బట్ బాబు ఏమో ఏం పర్లేదు బయలుదేరమనండి అనేవాళ్ళు. సరే టైం చెప్పి ఈ టైంకి యూనిట్ కెమెరా అందరు మూవ్ అవ్వండి, అసెంబ్లీ అవ్వండి వెళ్ళిపోయేవాళ్ళు బ్లైండ్గా. 1 డే అంతా జర్నీ. షిఫ్ట్ అయిన తర్వాత ఇన్ కేస్ వర్షం ఆగిపోయినా అది 7 to 8 days తీయాల్సిన ఎపిసోడ్. ఒక్కరోజు పడ్డా అది ఫుల్గా బురదైపోద్ది. సో మనం నిలబడలేము, గుర్రాలు స్లిప్ అయి పడిపోతాయి. హ్యూమన్స్ అయితే అట్లీస్ట్ వీ కెన్ ట్రై. గుర్రానికి ఏంటంటే స్లిప్పరీ ఉంటే ఫస్ట్ పడిపోయేది పాప హార్సెస్సే. సో వీ కాంట్ టేక్ ఛాన్సెస్. వెంటనే ఏం చేసాం, హైదరాబాద్ వచ్చి మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోల్లా గారికి అక్కడి నుంచి కాల్ చేసాం, నేను డిఓపి గారు. వెంటనే ఆయన లేదు మీరేం టెన్షన్ పడద్దు, మీకు అదే ఫీల్ ఇస్తాను, మీరు ఇక్కడ రండి అన్నారు. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీ ఫౌండ్ వన్ బ్యూటిఫుల్ లొకేషన్. సో అక్కడ అవినాష్ కోల్లా గారు ఆర్ట్ డైరెక్టర్ ఏం చేశారంటే, ఆ సముద్రంలో ఇసుక ఉంటుంది చూసారా, అవి చాలా లారీలు ఇసుక తీసుకొచ్చి ఫుల్గా పరిచి, యా సో మీ కెమెరా పెడితే లోలో కంప్లీట్గా మీకు ఆ రాజస్థాన్ ఫీల్ వస్తుంది. సృష్టికి ప్రతి సృష్టి చేసాం చేసి సీజీ సపోర్ట్ యుగంధర్ గారి సపోర్ట్ తీసుకొని ఫుల్ ఆ డ్రై మౌంటైన్స్ అన్ని అరేంజ్ చేసి విజయ్ కార్తిక్ అన్న లెన్సెస్ సో ఈ అందరం కలిసి బెస్ట్ విజువల్ ఇవ్వాలి. రోజు చాలా మంది నాకు డైరెక్టర్స్ కాల్ చేసి అడిగారు, రాజస్థాన్లో ఎక్కడ తీసారు ఆ డెజర్ట్? మేము అక్కడ తీయలేదు. తర్వాత మీరు చూసిన శాండ్ స్టామ్ అంత ఇంటెన్సిటీ అంటే మేము సీజీలో ఎన్హాన్స్ చేసాం, బట్ ఇన్ఫ్యాక్ట్ 20% మేము స్పాట్లో క్రియేట్ చేసాం. ఫుల్ ప్రొఫైలర్స్, ఒక 8, 9, 10 ప్రొఫైలర్స్ ఉండేవి. సో ఎటు చూసినా ఫ్యాన్స్. ఈవెన్ మీరు ప్రజ్ఞా గారి కాస్ట్యూమ్ చూస్తే ఎగురుతూ ఉంటుంది, కన్ను ఆరుపుతూ ఉంటుంది పాప, ఎవరు ఇసుక పడిపోతూ ఉండేది. షార్ట్కి కళ్ళం నీళ్ళు వచ్చేది తనకి. తర్వాత ఇప్పుడు హీరో గారు ఏం చేసేవాళ్ళు, ఆయనకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే, నేను డిఓపి గారు మొన్న కూడా మాట్లాడుకుంటాం, ఆయన రెప్పకొట్టరు. రోల్ కెమెరా అన్నావా అంత ఇంటెన్సిటీగా ఉంటారు. వర్షం రాని, తుఫాన్ రాని, ఫైర్ ఫ్లేక్స్ రాని, అంతే ఇంటెన్సిటీగా ఉంటాయి ఐస్. మీరు చూస్తే మేము ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు హార్స్ ఇయర్స్లో నుంచి ఆయన ఐస్ వస్తాయి, అలానే చూస్తుంటారు. నువ్వు కట్ చెప్పేదాకా చూస్తుంటారు. మనకి ఎలా ఉంటుంది, ఎక్కడో డైరెక్టర్ స్వార్థం ఏంటంటే ఇంకొంచెం ఏదో దొరికిద్దని, తర్వాత నేను రిలీజ్ అవుతా, ఆయన రెప్ప కొట్టట్లేదని ఫ్యాక్టరీ కట్ బాబు అంట. సో తీసేసిన తర్వాత మొత్తం ఇసుకుండేది, మళ్ళీ రెడీ అయిపోయేవాళ్ళు. సో టీమ్గా మేము కష్టపడిన దానికన్నా యాక్టర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. మాకు ఆ అట్మాస్ఫియర్ ఇస్తేనే మాకు ఆ మూడ్ వచ్చేది. అట్మాస్ఫియర్ లేకుండా మేమేం చేయలేము. అందుకంటే ఎప్పుడు ఇది ఒక సమిష్టి కృషి అని అందరు కష్టపడబట్టి ఆ అట్మాస్ఫియర్ మాకు ఇవ్వబట్టి. అండ్ ఇవిడ డైలాగు అసలు నా ఇంట్రడక్షన్ ముందు అన్నీ చెప్పి ఊళ్ళ పేర్లన్నీ, అరే మనం ఉన్న ఊరే చెప్తాదంటే ఇక్కడే ఉన్నాడు రా, కడుపులో ఉన్న బిడ్డ తన్ని మరి చెప్తున్నాడు, ఆ ఇసుక తుఫాను చీల్చుకుంటున్నా మొగుడు వస్తున్నాడని. అది 6 takes చేసాం, ఎందుకంటే ఇసుక పడిపోతుండేది పాపం. సగం దాకా చెప్పి కంట్లో పడేసేది, అప్పటికి పాపం వెయిట్ చేసేది, కలమ నీళ్ళు వచ్చాయి. 7th take పాపం రెప్ప కొట్టకుండా చాలా కాన్ఫిడెంట్గా చేసింటాను. Any experience you wanted to share? Sandstorm or dialogues, introduction? But it was very tough, but it was really worth it. I knew we are creating something really special, extraordinary, and I truly felt like, I don't want to say too much, but it really felt like we're shooting for some Hollywood film or something. You know, when I would see the visuals,
I would obviously cry. I'm like, Vijay, please, little less propeller, because it's going straight into my eyes, you know. So how do I look into the camera and talk with this sand coming like? You have to practice with Balakrishna sir. How to look Oh, straight. he's superhuman. I can't. He's something else. He's not human. When he's in front of the camera, now something happens to him. I don't know him there. He's that. Vijay sir is like, I'm already in torture. It's going eyes, nose, mouth. I'm opening my mouth. It's going in my mouth. It's everywhere. Okay, I'm full of dust. Okay. Then I come and I remove, like, dust it off, and I do this next take. Then he comes close to me. I'm like, now what is the problem? What he wants to add or remove? He's like, call the makeup artist. Put some sand particles in the lashes to look authentic. I am like, yeah, means so much detail. It's a tight close-up. He's like, can we have some here? I'm like, if it remains after that blower and propeller, it will remain. But it was really, really challenging, but really, really worth it. అండ్ అలాగే బాబీ డియోల్ గారిని యానిమల్ సినిమా కన్నా ముందే ఈ సినిమాకి తీసుకోవాలి ఈ క్యారెక్టర్కి అని చెప్పిందే బాలకృష్ణ గారు అని విన్నాం. అంటే ఆయన అనుకున్నటువంటి ఆ సంకల్పం ఎంత గట్టిదో చూడండి. బాబీ డియోల్ గారు ఆల్మోస్ట్ చాలా ఫేజ్ ఆఫ్ హిజ్ కెరియర్ చాలా స్టాగ్నేట్ అయిపోయి ఉన్నటువంటి టైంలో డాకు మహారాజ్కి ఆయన్ని బ్లాక్ చేశారు ఫస్ట్, దెన్ యానిమల్ హ్యాపెండ్ అని ఇక ఆయన తిరిగి చూసుకోనక్కర్లేదు. సో బాబీ డియోల్ గారితో ఉండేటువంటి సీన్స్ కూడా దే హ్యావ్ కమ్ అవుట్ బ్రిలియంట్లీ అండి, బ్రిలియంట్. సో ఎనీథింగ్ అబౌట్ బాబీ గారు, బాలకృష్ణ గారు? ఇది గ్రేట్ హ్యూమన్ అండి. అంటే ఒకటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కారం అనేది అన్నది, ఫ్యామిలీ అంటే ధర్మేంద్ర గారు ఆయన అక్కడి నుంచి బాబీ డియోల్, సన్నీ డియోలు, తర్వాత బాబీ డియోలు. శ్రద్ధ, మీకైతే బాబీ డియోల్ గారితో కాంబినేషన్ ఉంది, కానీ మీ కెమిస్ట్రీ అని చెప్పలేము, ఎందుకంటే పాపం మీ ఆయన చేయాల్సినటువంటి చెడ్డ పనులన్నీ చేస్తున్నారు సినిమాలో. సో హౌ వాజ్ ది కాంబో వర్కింగ్ విత్ బాబీ గారు? నేను వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసింది, ఎందుకంటే వీ హ్యాడ్ మోర్ సీన్స్ టుగెదర్ కదా. సో ఐ డిడ్ గెట్ టు స్పెండ్ సమ్ టైమ్ టాకింగ్. షార్ట్ అవ్వగానే లా చదవడానికి ఎందుకంటే క్యారెక్టర్కి వెళ్ళిపోయి కాన్సన్ట్రేషన్ ఎక్కువ, అది ఎక్కడో వెళ్ళిపోయి మూల ఎక్కడో కుర్చీ చేసుకుని ఏదైనా ఎప్పుడన్నా పొరపాటున కెమెరా ముందు కుర్చీ చేసుకుని కూర్చుంటే టగటగట వెళ్ళిపోయి పక్కన కూర్చునేవాడిని. ఏమైనా ఇంటెన్స్ సీన్ ఉన్నప్పుడు చిన్నప్పుడే కాదు, ఎప్పుడు అసలు టోటల్ క్యారెక్టర్ ఉండిపోయింది ఆవిడ. వీడెప్పుడు అంటే అది మంచి క్వాలిటీ, దట్స్ అ గుడ్ క్వాలిటీ, ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్ క్వాలిటీ, దట్ ఇంట్రెస్ట్. అండ్ అసలు ఎప్పుడు కనపడదు కాదు, లేదండి, ఎక్కడికో వెళ్ళిపోయి ఆ కుర్చీ చేసుకుని అలా కూర్చుంది అంతే. థ్యాంక్ యూ సార్. ఎలా వాళ్ళకి యానిమల్ దొరికిందని ఆ కథ చెప్పారు నాకు, అండ్ ఐ వాజ్ లైక్ దట్స్ అమేజింగ్. ఎంత ఫ్రాంక్గా నేను అక్కడ ఉన్నాను, నేను ఆ పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. సో హీఈస్ వెరీ ఫ్రాంక్ అబౌట్ దట్. వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. సో ఇక తమన్ గారు, బాలకృష్ణ గారు అంటే అదొక కల్ట్ కాంబినేషన్. ఐ థింక్ వరుసగా ఇది 4వ సినిమా అనుకుంటాను. అఖండ అయింది, వీరసింహారెడ్డి అయింది, భగవత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్, ఇక నెక్స్ట్ రాబోతుంది మళ్ళీ. పైగా ఏంటి, అంతకుముందు సరదాగా అనేవాళ్ళు థియేటర్లలో స్పీకర్లు పగిలిపోతాయి అని, మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చూసాం. అవును అవును. సార్ ఏంటి సార్ మీ కాంబో రహస్యం ఏంటి సార్? తమన్ గారు ఎస్పెషల్లీ మీ సినిమా అనేసరికల్లా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఈ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్, డిఫరెంట్. అసలు సినిమా సంబంధం ఉండదండి. నేను చూశారుగా అఖండ అంటే అది వేరు, టోటల్గా ఆధ్యాత్మికం, శంఖం ఊదుతూ అది వేరు. మరి వీరసింహారెడ్డి అనగానే కొంచెం టిపికల్ రాయలసీమ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ యాడ్ చేసి టిపికల్ ఫీలు, అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు ఆయన. మళ్ళీ మనకి ఇప్పుడు నేలకొండ భగవత్ కేసి అనగానే అసలు దానికి వేరే టోటల్గా మ్యూజిక్ స్కీమ్ డిజైన్ చేయడం మ్యూజిక్. మనం ఎప్పుడైతే ఆ సినిమాలోని సన్నివేశాలతో మమైకం అవుతామో అప్పుడే సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి, అంటే మర్చిపోతాం. ఎస్, చరిత్రలు నిలిచిపోతాయి. కరెక్ట్. అండ్ అందులోనూ మీరు ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి సామాజికమైనటువంటి యాంగిల్ని కూడా, అంటే వాటర్ ఎంత ఇంపార్టెంట్ అనే దాన్ని కూడా మీరు ఇందులో స్ట్రెస్ చేయడం అనేది చాలా కరెక్ట్. ప్రపంచం కూడా ఎలా తయారవుతుంది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అన్నారు అని చెప్పాను ఇంతకు ముందు కూడా, నేను సర్జికల్ స్ట్రైక్స్ ఇవి కాదు, వాటర్ వార్స్ జరగబోతాయి ఇక ఫ్యూచర్లో, వాటర్ వార్స్. కానీ సూపర్బ్ అండి, ఎందుకంటే ఇంత బాలకృష్ణ గారు లాంటి ఒక యాక్టర్ ఉన్నటువంటి సినిమాల్లో ఇలాంటి పాయింట్ని కూడా చెప్పడం అనేది, ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫోటైన్మెంట్ని మీరు కలిపి అందించడం అనేది గ్రేట్ అండి. నాకు ఒక అదృష్టం ఏంటంటే సినిమాల ద్వారా నా డైలాగులు
బ్రహ్మాండమైన పదునైన డైలాగులు మన రచయితలు వాళ్ళ చేత రాయించడం వల్ల దర్శకులు, అలాగే మన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ వల్ల అయితేనేమి ఒక 2-3 జనరేషన్స్ కనెక్ట్ అయిపోయాను నేను. కనెక్ట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక మెసేజ్. ఇప్పుడు మన ఎవరో వాళ్ళ పిల్లలు కూడా వస్తే కావాలని ఆ పాప అల్లు అర్జున్ పాప ఈ పజిల్స్ ఏదో అంటుంటే నేను అన్నీ వింటున్నా వాళ్ళతో పాటు కలిసిపోయాను. కలిసిపోయి టక్కని మేక తోకకు మేక మేక తోక మేకకు తోక మేకతో అని వాళ్ళే షాక్ తిన్నారు. ఎంతమంది పిల్లలు చూస్తుంటారండి ఆ ప్రోగ్రాము. కరెక్ట్. వాళ్ళందరూ అడుగుతారు కదా, ఏంటి తిని పాడాడు బాలా, అందరూ అదేగా పిలుస్తారు బాలాని. పిల్లలేనా బాలానే, లేకపోతే బడి, లేకపోతే బ్రో పాడాడు ఏంటంటే అప్పుడు వాళ్ళు చెప్తారు పలానా సినిమా ఆదిత్య G69 90 కోట్లలో చేశాడు అతను, ఏంటి ఒకసారి చూపించండి, ఏంటి ఏమి అదే అది చూసి ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ఇట్లా సినిమా చేసామా మనం తీసామా మన తెలుగు వాళ్ళమని. ఫస్ట్ సోషియో ఫ్యాంటసీ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్, ఫస్ట్ సోషియో సైన్స్ ఫిక్షన్. అది ఆశ్చర్యపోయారు వాళ్ళే పిల్లలు, ఇటువంటి సినిమాను మనం తీసామా అని. మన గొప్ప అని చెప్పుకోము, మన గొప్ప చాటాలి. రామారావు ఏం చేశారు, ఆయన సినిమాల ద్వారా భక్తిని కాపాడారు అన్నాను, ఆయన సినిమాల ద్వారా పౌరాణిక పాత్రలను కాపాడారు అన్నాను. ఇప్పుడు ఏం చేస్తుంది అది. సార్ మ్యూజిక్ తమన్ గారు మీది ఒక కాంబో, ఒక కల్ట్ కాంబో సార్. ఆగండి, I'm getting suffocated. No. Water. Not water. Save me. Is there any hospital? You want Thaman, sir? అప్పుడు ఎవరో విద్యుత్ శాఖ మీద కేసు వేసాడంట. రాత్రి విద్యుత్ కట్ చేసి ఫ్యాన్ గాలి రాకుండా చేసి ప్రాణవాయువులు ఆపేసి హత్యా ప్రయత్నం చేస్తున్నారు విద్యుత్ శాఖ అని. ఇప్పుడు మనం తమన్ వచ్చినట్టున్నాడమ్మా, ఆయన మీద మాత్రం కేసు కాదు కానీ తమన్ నిన్ను వచ్చినందుకు నేను అయ్యో విద్యుత్ శాఖ మీద కేసు. తమన్ గారు ఈ మధ్య మీరు ఇంటి పేరు మార్చారని విన్నాము. అంటే అఖండ సినిమా అయింది, అలాగే వీరసింహారెడ్డి అయింది, అండ్ భగవత్ కేసరి అయింది, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా డాకు మహారాజు, దీని తర్వాత మళ్ళీ అఖండ. సో నేమ్ మార్చేశారు బాలయ్య గారు ఫ్యాన్స్. నేను చెప్పాను కదా హార్డ్ కోర్ ట్రూ చాలా. నేను దబిడి సాంగ్ థియేటర్లో డ్యాన్స్ ఆడేవాళ్ళు చూస్తున్నా, అంతా వేరే అసలు. వాళ్ళు హిప్ ఆడించే చాలా రోజులు అయి ఉంటుంది. అలా ఆ వయసులో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ విపరీతంగా అసలు డ్యాన్స్ ఆడి, అసలు ఒకటి సెల్ ఫోన్ అంతా ఇక్కడ పెట్టుకుని, అంటే చాలా బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు, మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు, ఫోన్లు మాట్లాడుతూ డ్యాన్స్ ఆడుతాడు. సో the streamline of fans for Balay Garu is very long, from 6 to 60. 60 కాదు 6 to 90 మేబీ. అంతే. లేదు నాకు చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు, లైక్ వెరీ లైక్ చాలా పెద్దవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, మా సైడ్ వాళ్ళందరూ, నువ్వు ఎవరికైనా చెయ్యి బాలయ్య బాబు మాత్రం కరెక్ట్ మ్యూజిక్ కొట్టు అని మాకు దీవించినప్పుడే అలా చేపిస్తారు. జై బాలయ్య. సో అలా. So Balay Garu is like got that streamline of like 6 to 80 of fans, because the way he build up is, the whole thing is very deep. అయితే ఏంటంటే మాకు కూడా యాజ్ ఆడియన్స్ మా కాంబినేషన్లో సినిమాను సర్వ రోగ నివారణ మాట. సూపర్ సార్. అసలు నేను అంటుంటా కదా కొన్ని రాగాలతో రోగాలు నయం చేయొచ్చని, అలాగే మా కాంబినేషన్ సినిమాలు రోగాలు నయం అయిపోతాయి దెబ్బకి. అంటే అన్నీ ఉంటాయి, వాడికి కావాల్సిన అన్నీ ఫుల్ లేడ్ ప్లాటర్, అంటే మన పంచపక్ష పరమాన్నం వడ్డించిన విస్తరమాట, ఫుల్ లేడ్ ప్లాటర్. ఆ రోజు కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వాడు సరిగా పెట్టలేదండి ఆ మైక్. అది జరిగి నేను చూస్తూనే ఉన్నాను. నేను నాకు సరే అంత పెద్ద స్పీకర్ ఎవరిపైన పడకూడదు కదా, చూస్తే అలా పడిపోయింది ఫట. స్పీకర్ కూడా మాట నిలబెట్టుకుంటున్నాను చూడు అని టాప్ అని ఒకసారి కింద పడింది అనమాట. అంటే స్పీకర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. హిస్ ప్రెజెన్స్ ఇస్ 100% ఇన్ ద స్క్రీన్. అది కంప్లీట్గా డైలాగ్స్కి కాకుండా, ఫిల్మోగ్రఫీ కాకుండా సౌండింగ్గా కూడా ఎలా, బికాస్ మాకు ఒక 128 స్పీకర్లు ఉన్నాయి ఇన్ ద థియేటర్స్ టు హగ్ ఆడియన్. సో అది ఆ సైజ్ వచ్చి ఇట్ కమ్స్ టు లైఫ్. అన్ని స్పీకర్లో అన్ని ఎవ్రీ ఎలిమెంట్స్, అంటే మనం ఉగాది పచ్చడి లాగా
అది తిన్నంటేనే మనకి అన్ని సెన్సెస్ ఆన్ అవుతాయి కదా. సో అలా లైక్ బాలయ్య గారి సినిమా అంటే సౌండ్కి ఒక ఉగాది పచ్చడిలాగా అనమాట. మీ కాంబోలో కూడా అందుకనే ఇప్పటి వరకు అసలు దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నారు. ఇలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇట్స్ నాట్ ఈజీ. మీరు ఇంత సినిమాల ఒత్తిడిలో ఇన్ని సినిమాలు చేస్తూ అండ్ ఇంత సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మీరు డాకు మహారాజ్కి ఇచ్చారు. సో హార్టీయెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. ద ఫిల్మ్ వాస్ వెరీ ట్రూ అండి. అంటే నేను చెప్తాను అదే బాబీ దగ్గర నుంచి ది డే ఐ సా ద ఎడిటింగ్ రూమ్లో బాబీకి చెప్పాను, ఎలా నా చెప్పావు ఫస్ట్ ఎప్పుడో నాకు తెలిసి 2 months బ్యాక్ ఎడిటింగ్ రూమ్లో చూసా, బాబీ బ్లాక్ బస్టర్ కొడుతున్నావు రాసిస్తాను. సో హిస్ ఎమోషన్స్ ఎవ్రీథింగ్ వాస్ రైట్ అండ్ ద వే షో కాస్ట్ బాలయ్య గారు వాస్ వెరీ ట్రూ. అది బికాస్ వెరీ నిజమైన మనిషి కదండి, ఆయన అబద్ధంగా ఎలా ఉంటాం లైఫ్లో. ఈ సెల్ఫ్ ఈజ్ అ వెరీ ట్రూయెస్ట్ మ్యాన్. హిస్ ఎమోషన్స్ ఆర్ ట్రూ, హిస్ యాంగర్ ఇస్ ట్రూ, హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ ట్రూ. సో ఎవ్రీథింగ్ ఇస్ ట్రూ. సో అది మేము చూసేస్తాం అనమాట సినిమాలో. సో బాబీ లైక్ ఎవ్రీథింగ్ అలా సినిమాలో ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు నేను చెప్పాను, బాబీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. చాలా వర్క్ ప్రెషర్ నుంచి వచ్చాడు ఆ టైంలో. నైట్ 1:45 ఏదో చూసాను. 12 o'clock స్టార్ట్ చేసాం సువారు. చూసేసరికి ఫ్లోలో చూసేశారు. వెరీ రఫ్. 2 months బ్యాక్ అంటే ఇప్పుడు వచ్చిన ఫైనల్ అవుట్పుట్కి 2 months బిఫోర్ ఉంటుంది కదా, అప్పటికి ఇంకా షూట్ జరుగుతుంది, డబ్బింగ్స్ ఉండవు, ఫైనల్ ఎడిట్ కాదు, ల్యాగ్లు ఉంటాయి, ఆర్డర్ ఉండదు, షార్ప్గా ఉండదు. చూసేసి నేను రన్నింగ్లో రియలైజ్ అయ్యా, మిడ్ నైట్ చూపిస్తున్నాం మనోడికి. ఒక టెక్నీషియన్ ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు తనకి ఎంతో హై వస్తే తప్ప ఈ సినిమాకి బెస్ట్ పెట్టాలనే ఫీల్ ఇంటర్నల్గా రాదు, హానెస్ట్గా చేస్తాడు. చూసిన వెంటనే ఫస్ట్ అంది ఏంటంటే బ్లాక్ బస్టర్ కొట్టేసాం అంటున్నాడు. ఏమో నిద్రపోయే టైంలో చూసి బ్లాక్ బస్టర్ అంటే ఏంటి మనోడని. జనరల్గా నేను ఎడిటింగ్ రూమ్ అన్నప్పుడు చాలా డార్క్ స్పేస్, అది చాలా డార్క్గా ఉంటుంది. బికాస్ డిఏ ఇంజనీర్, ఎడిటింగ్ కెమెరామెన్ అందరూ వచ్చి చూసుకుంటారు అక్కడ. సో చాలా డార్క్గా ఉంటుంది. సో ఐ టేక్ సమ్ క్రీమ్ బిస్కెట్స్, ఒక బ్లాక్ కాఫీ, ఏ టైం అయినా సరే అది తీసుకెళ్తాను. జనరల్గా ఐ కీప్ ఇట్ విత్ నియర్ మీ, ఎందుకంటే అక్కడ ఆడియన్స్ ఉండరు, ఏముంటారు కదా, ఫుల్ కాన్సన్ట్రేషన్ చూడాలి. బట్ ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా అవ్వలే, కాఫీ కూడా తాగలేదు, సినిమా అంత హై ఇచ్చేసింది. దట్స్ ద డాకు హ్యాడ్ దట్ ఎనర్జీ సినిమాలో. along with all the other actors and ఇందాక బాలకృష్ణ గారు చెప్పినట్టుగా such great technicians వర్క్ చేసినటువంటి డిఓపి గారు కానివ్వండి, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్, ఫైట్ మాస్టర్స్, కో-ఆర్టిస్ట్ అందరూ. సరే బాబీ గారు ఓకే, మనం మాట్లాడుకున్నాం ఆయన గురించి. మకరం దేశ్ పాండే గారు ఉన్నారు, రవి కాళే గారు ఉన్నారు, దివి ఉంది, అలాగే చాంద్రి చౌదరి, ఆయన మన సచిన్ గారు, కడికి రిషి కన్నడ ఆర్టిస్ట్ రిషి. వా ఏం హైలైట్ అన్న, ఆయన ఎంత బాగా చేశాడు రిషి. పండిన అరే మాట్లాడాలి సాలేకో అని మాట్లాడతారు, ఫోన్ చేస్తే ఇంట్రడక్షన్. మలయాళం యాక్టర్ కన్నడ చాకో. అది చెప్పాలి, చాకో సెలక్షన్ అండి. అంటే పేర్లు కాదు, ఎవరెవరు పేర్లు అనుకున్నాం నేను. మీరు చెప్పాలి డైరెక్టర్ గారు, మీ యాజ్ ఎ డైరెక్టర్ కొట్టేసిన సందీప్ రాజ్. అయ్యా ఆయన కిషన్ గారు ఎంపీ, ఇప్పుడు ఎంపీ గోరఖ్పూర్ ఎంపీ. మీ చాకో గురించి చెప్పాలండి. ఫస్ట్ హాఫ్ని మీన్ అంతసేపు ఇంటర్వెల్ వచ్చేదాకా, బాబుడియోల్ గారు వచ్చేదాకా అలా హోల్డ్ చేసింది రవికిషన్ గారు. ఆయన కూడా కథ చెప్పగానే ఎగ్జైట్ అవటం. అవును, చాకోది కూడా మేము సర్ప్రైజింగ్లీ పెద్ద క్యాన్వాస్కి వెళ్దామని పెద్ద పెద్ద పేర్లు అనుకున్నాం. ఎందుకంటే నాగవంశీ గారి గురించి చెప్పాలి. మనోడు ఏంటంటే బాలయ్య గారితో 15 ఏళ్ళ నుంచి నా డ్రీము, ఏం చేసినా బిగ్గా చేయాలని కూడా ఫ్యాను, ఆత్మాభిమానంతో కూడిన అభిమానం. ఇలాగా ఖర్చు పెట్టేస్తాను నేను, నీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేస్తాను నేను, మా బాబుతో చేస్తాను సినిమా, మా అభిమాని నటులతో చేస్తాను, అదొకటి. నేనంటే అది పక్కన పెట్టబోయా బాబు, అది పెడితే మొత్తం ఇంకా ఎందుకు ఖర్చు, ఎప్పుడే చూసుకుంటా అంటే అంతేనే కాదు. అది అయిన తర్వాత పెద్ద పేరు అనుకున్నాం, ఆల్మోస్ట్ అప్రోచ్ అవ్వబోతున్నాం. తర్వాత మాటల్లో ఇప్పుడు బాలయ్య గారికి చెప్తే ఫస్ట్ బాలయ్య గారు ఏది టక్ పని బయటపడరు. అంతా అయిపోయిన తర్వాత నాకు సాయంత్రం ఫోన్ చేశారు, బాబీ అది ఆ క్యారెక్టర్ అంత పెద్ద ఆయన అవసరం అమ్మా మనకి, మీరు చూడండి, నాకేదో ఇంకేదైనా కొత్తకి వెళ్తే బాగుంటుందేమో చూడండి మీరు, ఎందుకంటే కాస్టింగ్ అంతా చాలా బాగా కుదిరింది మన సినిమాలో, మీరంటే స్ట్రాంగ్గా ఉండాలి, ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి అన్నప్పుడు, ఎందుకు ఇలా చెప్తున్నారు బాలయ్య గారు, మేబీ మనం బిగ్గానే ఏదైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఎవరో చూస్తున్నామా, లెట్స్ కొత్తగా ఎదురు చూద్దాం అని అప్పుడు మళ్ళీ చాకో గారి పేరు రిఫరెన్స్ తీసుకొచ్చి పంపించాం. అవునంగానే ఈయనెవరు బాగున్నారు అంటే తక్కువ ఎక్స్పోజ్ అయి ఉన్నారు బాబు, ఖచ్చితంగా అంటే ఒక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది, బాలకృష్ణ గారిని అరెస్ట్ చేయాలి.
అప్పటికే హోల్ ఫిల్మ్ స్కై లెవెల్లో ఉంటుంది. అదే అన్నయ్య బావా. అనుకుంటా అంటుంటాడు. సో బావా అని రావడం. అక్కడ ఉన్నది నార్మల్ ఆర్టిస్ట్ అయితే కనుక నిజంగా ఆడియన్స్ సీరియస్గా తీసుకోరు. బాలకృష్ణ గారిని ఇక్కడ ఈడెవడరా అరెస్ట్ చేయడానికి అనే ఫీల్ రాకూడదు, బిలిబిలిటీ రావాలి. సో అందుకనే ఫస్ట్ నుంచి అతను కనిపించే సీన్స్ అన్నీ ప్రాపర్గా స్టైలిష్గా అతనికి ఒక క్యారెక్టర్ పెట్టి అతను ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని డిజైన్ చేసుకుంటూ బ్యూటిఫుల్ బీజిఎం క్రియేట్ చేసుకుంటూ తన మీద నాకు వచ్చిన ఒకే ఆర్ఆర్లో వచ్చిన ఒకే కరెక్షన్ ఆ థీమ్. అన్న చాకో థీమ్ చూసుకో అన్న చూసుకో. అసలు బాలయ్య గారి గురించి బాబీ వరి అవ్వలే, తెలుసు ఎలానో అది న్యాయం జరిగిపోతుంది. మరి అన్న చాకో థీమ్ చూసుకో అదే ఇంపార్టెంట్. ఏంటి చాకో అని 2 చాక్లెట్లు పెట్టాను, టెన్షన్ అవ్వద్దు వచ్చేస్తుంది, అది లాస్ట్లో డిసైడ్ చేద్దాం, దాని గురించి వరి కాదని. ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూడా కరెక్ట్ చేసాం చాకో థీమ్ని, బికాజ్ అది వెరీ ట్రికీ థీమ్. అండ్ అతను కూడా అలానే ఉన్నాడు, కొంచెం లేట్ బ్యాక్గా. అవును, పైగా సినిమా చూసేసి వచ్చిన తర్వాత కూడా మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తూనే ఉందండి, అది అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక గేమ్ ఆడబోతున్నాము. రాకముందు బాలకృష్ణ గారు ఒకవైపు, అందరూ ఇంకొక వైపు. బాలకృష్ణ గారి ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి సాంగ్స్ వరకు అడగబోతున్నాము. చూద్దాము ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తాయో. హూ నోస్ బాలకృష్ణ గారు మోర్, ఇది ఓకే. ఎవరైనా కానీ ఇక్కడ చూద్దాం సార్. అది సో బాలకృష్ణ గారి ఫేవరెట్ ఫుడ్. ప్రజ్ఞ ఆన్సర్ ఇడ్లీ దోశ. యూ శ్రద్ధ ఎనీథింగ్ విత్ పికిల్. ఓకే. వేద Dry fruits. ఓకే. బాబీ గారు జనరల్ గా ఒక స్టార్ హీరో అంటే మన 7 స్టార్ హోటల్ నుంచి 5 తింటుంటారు కదా ఆర్డర్స్, పెద్ద మన నోరు తిరగని పేర్లు అవేమి కాదు. ఆయనకి రెగ్యులర్ యూనిట్ లో తిరిగి అందరూ తినే ఫుడ్ తింటారు ఆయన. ఓకే. తమన్ గారు మీ ఆన్సర్ ప్రాపర్ ఇంటి భోజనం. ఇప్పుడు నేను బాలకృష్ణ గారిని అడుగుతాను సార్, ఎవరి ఆన్సర్ కరెక్ట్ సార్? ఎవరి ఆన్సర్ కరెక్ట్? బాబీ గారు మీకు 1 పాయింట్ వచ్చింది. యు గాట్ 1 పాయింట్. ఏమన్నావు? ఐటమే చెప్పలేదు. హైఫై ఫుడ్ ఏమీ కాదు, ప్రొడక్షన్ ఫుడ్ అని చెప్పారు. నేను ప్రొడక్షన్ ఫుడ్. ఎస్. నేను ఫస్ట్ మా ఇంటి పక్కన షూటింగ్ జరుగుతున్నా ప్రొడక్షన్ ఫుడ్ తింటా. మా ఆవిడ తిడుతుంది నన్ను. అదేంటి పక్కనే కదా వండి పంపిస్తాను, మంచి హైజీనిక్ అని. ఏంటి హైజీనిక్? ఇవాళ నేను ఇంత కుర్రాళ్ళలాగా ఉన్నాను, లేకపోతే ఇంత హుషారుగా ఉన్నా, ఇంకా కొట్టుకెళ్తున్నాను అంటే ఆ ఫుడ్ తినే, ఇండస్ట్రీ ఫుడ్ తిని సూపర్. అంతే. వెరీ నైస్. అంటే బాబీ ప్రొడక్షన్ చేశాడు కాబట్టి హలో బికాస్ బాలయ్య గారు 5 times నా రికార్డింగ్ స్టూడియోకి వచ్చారు. వచ్చినప్పుడల్లా గ్రీన్ టీ తాగారు. మరి అది చెప్పడం నాకు అసలు గ్రీన్ టీ ఒక ఫుడ్ కాదు కదా. సరే, బికాస్ ఎందుకంటే నా స్టూడియో చల్లగా ఉంటుంది. నాకు వచ్చింది ఒక పాయింట్. నీకు ఇంటి పేరు నందమూరి వచ్చింది, ఎందుకు గొడవ చేస్తున్నావు? నాకు వచ్చింది ఒక పాయింటే. పాయింటే. సరే, సెకండ్ క్వశ్చన్ అండి. ఫేవరెట్ కలర్? వైట్. ఆ కలర్ అని ఒకటి అడుగుతున్నాను. యా, బట్ కలర్స్ చెప్పొచ్చు. కలర్స్ అంటే బ్లూ ఇష్టం, బ్లాక్ ఇష్టం. యు డోంట్ సే అంటే సరే, ఐ విల్ మేక్ ఇట్ మోర్ స్పెసిఫిక్. ఓకేనా? ఫ్రైడే రోజున సాటర్డే రోజు ఫేవరెట్ కలర్? గ్రీన్. బ్లాక్. ఓకే. గ్రీన్. సాటర్డే మాత్రమే అడిగా. బ్లాక్. షన్నీ బ్లాక్. ఎందుకు అడిగావు? జస్ట్ జనరల్లీ అడిగాను అంటే అందరు ఈజీగా అందించేద్దాం ఆన్సర్. అదే. He only doesn't know the answer for this. No, you are right. Hey, you're right. Yeah, you get 1 point. Saturday is Make it a point to wear black. You get 1. But not on Sundays. ఎందుకంటే ఒక జరిగింది చెప్తాను. నాకు అంటే మూలా నక్షత్రం కాబట్టి మనకి అధిదేవతలు ప్రత్యర్థి దేవతలు ఉంటారు. మాకు నిరుతి అంటాం, నైరుతి అంటే నైరుతి. సో సండే నాడు బ్లాక్ ఎప్పుడైనా చాలా డేంజర్ నాకు. అది సండే ఆరెంజ్ నేదకాల, బట్ నాట్ బ్లాక్. ఒకసారి వేసి అని చెప్తాను. రాక బాలసుబ్రహ్మణ్యం గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆదిత్య G69. ఆ రోజు నేను ఇంటి నుంచి బ్లాక్ డ్రెస్ చేసుకుని వెళ్ళా. మైండ్లో చెప్తా ఉంది వాళ్ళ సండే వద్దని. వెళ్ళా లొకేషన్కి. రాక ఆయన వచ్చాడు. ఫస్ట్ టైం వచ్చాడు ఆయన, అదే లాస్ట్ టైం కూడా మళ్ళీ రాలా. ఎందుకంటే ఆయన వచ్చి ఆయన కళ్ళ ముందే పడి నడువు ఇరిగింది నాకు. ఫెల్ అండ్ హ్యాడ్ హెయిర్లైన్ ఫ్రాక్చర్, L5 హెయిర్లైన్ ఫ్రాక్చర్. టక్కని ఆయన కళ్ళ ముందే జరిగింది. అమ్మో నేను వచ్చాను, ఇది జరిగింది, ఇక నేను మళ్ళీ రానని పారిపోయాడు ఆయన. మళ్ళీ రాలా, మళ్ళీ సినిమా అయ్యేదాకా. అంటే చెప్తే కలర్స్
సో అలా ఇప్పుడు బాబీ గారు మీకు ఒక పాయింట్ వచ్చింది, ప్రజ్ఞా గారు మీకు కూడా ఒక పాయింట్ వచ్చింది. వేరే ప్రజ్ఞా వాళ్ళు గారు కొంచెం black స్పీడ్ అన్నారా? అన్నారు. బ్లాక్ అన్నారు. నేను అన్నాను ఎడిటింగ్ లో తీస్తే. కాదండి, ఇది అనకముందే ఎడిటింగ్ లో తీసే ప్రక్రియ ఏంటండి మాకు తెలియదు. నాకు అర్థం కాలేదు, మేబీ మీరు తీసేసి ఉంటారు మైండ్. ఓకే, బాలకృష్ణ గారు మీతో డిస్కషన్స్ లో చెప్పినప్పుడు ఆయనకి ఇష్టమైన సినిమా ఏదని చెప్పారు. ఓకే, ఎస్ Maya Bazaar. మాయాబజార్. వీళ్ళిద్దరేంటి ఇక్కడ టై అయింది? How come? బాబీ, మాయాబజార్, గుండమ్మ కథ, వాళ్ళ నాన్నగారి అన్ని సినిమాలు ఫేవరెట్స్ ఆయన, క్లాసిక్స్. ఒక క్లాసిక్ ఫిల్మ్. It's about this girl, woman who goes crazy But he loves his father. and she who keeps is the man captive kada. Acha, Adi misery, ఏంటి? misery. Misery na? Misery. Father. డాక్టర్, షీజ్ ఎ నర్స్. అది కూడా నా Maya Bazaar. ఫేవరెట్ లేదా. అంటే రకరకాలు సార్ ఉంటాయండి. ఇది చెప్పలేదు సార్, తమన్ గారు చెప్పండి. పాస్. మళ్ళీ మేము editing లో తీసేసామంటారు. ఆప్షనే లేదు. బాబు ఎడిటింగ్ జాగ్రత్త చూసి పాస్ అనేది ఉండాలబ్బా. ఎలానా పాయింట్స్ రావు, పాస్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరో ఒకళ్ళకి పాయింట్లు ఇవ్వాలి సార్. ఎవరికి ఇద్దాం పాయింట్లు? వీళ్ళిద్దరూ మాయాబజార్ అన్నారు, ఆయన గుండమ్మ కథ అన్నారు, ఈయన పాస్ అన్నారు. I took extra answer sheet and మా gave మాట one more చెప్తాను. option. అంటే ఏమేమో చెప్పాలి, నేను నా ఎక్స్ప్రెషన్ చెప్పచ్చా? చెప్పొచ్చు సార్. నాకు స్వతంత్రం అయితే ఉందా? బాబీ గారు ఒక ప్రజాస్వామ్య పౌరుడిగా నాకు వాకు స్వాతంత్రం ఉందా? సార్ బాబీ గారు అన్నారు, నాన్నగారు అన్ని సినిమాలు అన్నారు. అది ఇది చూస్తున్నాం వాకు స్వాతంత్రం ఎలా ఉందో. అవును. ఎలా జర్నలిజము నాకుందా ఇండివిజువల్గా? నాకు కాకపోతే ఎవడుకుంది పంచాయతీ దేశంలో. ఎవడన్నా తిడతాను, ఎవడన్నా పొగుడుతారు, ఆ ఇష్టం. చెడ్డోడు పొగుడుతాను, మంచోడు తిడతా, ఎవడు కాదంటాడు. సో ఇప్పుడు మనం సినిమా ఎవరికి ఇద్దాం సార్ పాయింట్? ఇప్పుడు నాకు రామారావు గారు సీతారామ కళ్యాణం. Ravana showed, you know, where he was a Ravana. Because I'll tell you why. Even today's actors, for directors, it is an encyclopedia, that film. He created angles. Ravana's introduction చూసారుగా, జంగరదేవరగా వస్తాడు సీత స్వయంవరానికి. కింద హై హెడ్ పెట్టారు, హై హెడ్ లేదప్పుడు అసలు. హై హెడ్ అంటే ఏంటో దే వాజ్ నో ఎనీ యాంగిల్ లైక్ దట్. పెట్టి డైరెక్షన్లో స్పెషాలిటీ ఏంటంటే స్పాట్ లైట్ వేసి డ్రెస్ మీద అలా ట్రావెల్ అవుతుంటుంది డ్రెస్సు, అలా ప్యాన్ చేస్తారు పైకి, ఇక్కడ శివలింగం ఉంటుంది, అక్కడికి వచ్చి అక్కడ డిసపేర్ అయిపోతుంది ఆ లైటు, మొత్తం వెలుగుతుంది సెట్ అంతా అని గెటప్. అంతే, దర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్. ఎన్టీఆర్ మించిన డైరెక్టర్. హీ హాజ్ నాట్ ఓన్లీ కమర్షియలైజ్ ద ఇండస్ట్రీ అని చెప్పేది చూడండి, యాంగిల్స్ సృష్టించాడు ఆయన. యాంగిల్స్ డచ్ ఉండేది, డచ్ యాంగిల్ ఉండేది, నో మూమెంట్. డచ్లో ఇద్దరు మూమెంట్ ఉండేది కాదు. దానివేరేశ్వర కన్నా చూడండి, ఆయన స్వయంవర ఇక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి జరిగిన పరాభవమానకే ఆయన బాధపడుతుంటే డచ్లో ట్రాలీలు స్టడీగా ఉండేది, డచ్ చాలా రేర్గా పెట్టేవాళ్ళు. ఇవన్నీ చేశాడు ఈయన. No points. No. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. బాలకృష్ణ గారి డైలాగుల్లో ఫేవరెట్ డైలాగ్? Samyam ledu mitrama. Saranama. Ranama. కానీ ఇంకా మాకు తెలియదు. I have a nomination. ప్లీజ్ చెప్పండి. చూడు, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, నెక్స్ట్ బర్త్డే ఉండదు. అమ్మో బాబీ గారు మీరేమనుకుంటున్నారు? కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. అదే తమన్ గారు నరకడం మొదలు పెడితే ఇంట్లో మీ పిల్లలు కూడా తెలియదు ఏ పార్ట్నర్. డాకులో నుంచి డైలాగ్ చెప్పు నాన్న చెప్పు. टेंशन मत ले, सुकून से भेज दूंगा. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎవరికి? ఇప్పుడు నేను చెప్తానండి, వన్ లైనర్స్ స్టార్ట్ అయింది నాతోని. కరెక్ట్. నాతోనంటే నా రైటర్స్ అది ఇమాజిన్ చేసుకుని, నా రైటర్స్ బ్రహ్మాండంగా రాసి, అటువంటి పొద్దునైన పేజీలు డైలాగ్ కాదు. కొంతమంది హీరోలు అది బాలీవుడ్ కూడా కానివ్వండి, వాళ్ళు కూడా కాపీ కొట్టి రెండో ఇన్నింగ్ స్టార్ట్ చేసుకున్నారు. మళ్ళీ అభి తక్ దోయా అభి దులాంగా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అయిపోయాడు ఆర్టిస్ట్ అనుకున్న ఆర్టిస్టు మళ్ళీ ఊపిరి పోసుకున్నాడు. వెంటిలేటర్లో మీద ఉన్న ఆర్టిస్టు ఊపిరి చెప్పుకోండి గొప్ప, మన తెలుగు వాళ్ళు గొప్ప, మన తెలుగు దర్శకులు గొప్ప అయితే అంటే, మన తెలుగు రచయితలు గొప్ప అయితేనేమి, మన సంగీత దర్శకులు అయితేనేమి. ఇప్పుడు ఆయన ఒక్కొక్క సినిమాకు అదే ఆయన కొట్టాడా అంటారు. అంతే, అది మన తెలుగు వాళ్ళ సత్తా. ఎస్, తెలుగు వాళ్ళ సత్తా. సార్ ఇప్పుడు ఎవరికి పాయింట్ లేనట్టే కదా సార్ దీనికి? అందరికీ చేసాం, అందరికి, నాకు ఇంక్లూడింగ్ మీ. అయితే ఇప్పుడు ప్రజ్ఞ అండ్ బాబీ గారు మీరిద్దరు లీడ్ లో ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. లోడ్ భరిస్తున్నాం.
టూ సార్ వీళ్ళిద్దరికి పాయింట్స్. బాలయ్య గారి ఫేవరెట్ సాంగ్ ఏంటి? గన 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 I only remember this from Dallas, sir. ఇప్పుడు తమన్ గారు మీరు గెస్ట్ చేయండి. నా ఫేవరెట్ సాంగ్ జై బాలయ్య యాంథమ్. అంతే. వీరసింహారెడ్డిలోంచి యాంథమ్ నాకు చాలా ఇష్టం. బికాస్ అది మా ఫేవరెట్ బాలకృష్ణ గారి ఫేవరెట్స్ ఇవన్నీ. ఒక నిమిషం సార్ ఈయన పాడుతున్నారు సార్. శివశంకరి శివానందలహరి శివశంకరి బాబీ ఎక్స్ట్రాడినరీ విజిలిస్ట్. శివశంకరి నాకు బాబీకి ఇన్ని అంటే మలుపులు తిరుగుతుంది తెలియదు వాయిస్ లో. చెప్పు విజిల్ అన్న, విజిల్ భలే వేస్తాడు. చెప్పు విజిల్ లో ఈ పాట. నా పాయింట్ కొట్టేయడానికి అసలు నా ఫస్ట్ సినిమాకి పవర్ సినిమా రవితేజ గారి దాంట్లో విజిల్ ఉంటుంది బాబు. నాదే ఉంటుంది. మన చేయబోయే ఫంక్షన్ లో ఇచ్చేస్తున్నాను సార్. లేదు మనం చేయబోయే ఫంక్షన్ లో చిన్ని పాట విజిల్ లో ఫుల్ గా పాడదామని మేము ఏదో ప్లాన్ చేస్తున్నాం. విజిల్ సాంగ్ ఒక డైరెక్టర్ ఫస్ట్ టైం విజిల్ తో, నేను పియానోతో రెండే ఇన్స్ట్రుమెంట్స్ చేద్దామని. నెక్స్ట్ పెద్ద సక్సెస్ ఫంక్షన్. సో అలా మీరు ఈ రౌండ్ గెలిచేశారు బాబీ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్. పాట ఇప్పుడు ఈ శివశంకరి 1 minute శివశంకరి పాట ఉంది కదా, దీనికి వచ్చి కో ఓనర్ ఒకరు ఉన్నారు గంగాధర్ ని, హైదరాబాద్ లో. అవును, ఆయన విన్నాడు అనుకో, శివశంకరి పాట నువ్వు విజిల్ వేసావంటే ఓకే. అంటే నేను ఒక పాట పాడాను, మామా ఎక్ పెగ్గిలాని పాడాను. మళ్ళీ ఏదో లోపల ఉంటుంది, అది తప్పని ఉండాలి అందరిలో. ఏంది పాడిస్తే బాగానే ఉంది. ఘంటసాల గారిన అఫ్కోర్స్ అందరి ఫేవరెట్. అండ్ ఆయన ఎక్కడున్నా సజీవంగా మెనీ పీపుల్ డై లైక్ మై ఫాదర్ బట్ దే స్టిల్ విత్ అస్ స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ దే వర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ లవింగ్లీ అండ్ బిలోవ్డ్ ఫర్ ఎవర్ అన్నట్టు ఆ కోవకు చెందిన ఆయన ఘంటసాల గారు మాస్టర్ అనేవారు. ఆయన పాట ఎందుకు పాడకూడదు మనం? అంత ఎందుకు వచ్చేసింది ఆ ధైర్యం సాహసం అని పాడేశా. పాడే కదా అక్కడ కూడా స్టేజ్ మీద అక్కడ బయట. ఓ ఏం రెస్పాన్స్ దాంట్లో అపశృతులు ఉండొచ్చు, గాడిద గుడ్డొచ్చు, కోయిలలో కోయిపోయి గాడిద వండర్ పెట్టినట్టు ఉండొచ్చు, నాకు అనవసరం. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాళ్ళు తిట్టని బ్రో, ఐ డోంట్ కేర్. నా ధైర్యం ఇప్పుడు పాడించాను. శివశంకరి ఎలా ఉంది గురుగారు? శివశంకర్ లేదా ఉండొచ్చు, ఐ డోంట్ కేర్. పాడా ఆయన కనీసం ఆయన పాదాల దగ్గర వరకు చేరగలిగా. ఎవరు శివశంకరి చెప్పింది ఎవరు ఇప్పుడు? బాబీ గారే చెప్పారు. ఓకే, బాబీ ఇచ్చేయండి. బాబీ గారికి పాయింట్లు కూడా వచ్చేసాయి. కెప్టెన్ గెలవాలి మాకు ఎప్పుడు. అంతే, ఆల్రెడీ జనం గెలిపించారు కెప్టెన్ సినిమాని. అయితే ఈ సినిమాలో ఇంకొక హైలైట్ ఏంటంటే బాలకృష్ణ గారు నూడిల్స్ చేయడం, అదొక హైలైట్. షార్ట్ ఉంటుంది ఫైట్ లో. కరెక్ట్. బీన్స్ క్యారెట్ అంటే నాకే నోట్లో అలా పట్టుకోవాలి చూడు. దాంతో పాటు అందం షార్ట్ తీసే షార్ట్ వేసాడు అనిపించిందా మీకు? అయితే ఇప్పుడు ఒకసారి చేయిద్దాం ఈయనతో, బాబీ గారితో. బాబీ బాగా చేస్తాడు. బాబీ వెరీ గుడ్ వంట మనిషి. చేస్తారా? నూడిల్స్ బాబీ గారు నూడిల్స్ చేస్తారా? బాగా చేస్తాడు. ఎక్స్ట్రాడినరీగా పులిహార కలుపుతాడు. పులిహార స్పెషలిస్ట్. టైగర్ రైస్ లో నంబర్ 1. అది ఒప్పుకుంటాను. టైగర్ రైస్, లయన్ రైస్. ఏమండి మీరు చెప్పిందంతా నిజమని చూద్దాం. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాం, దాంతో ఇంటర్వ్యూ వైండప్ అయిపోతుంది. బాబీ గారు మ్యాగీ చేస్తున్నారు, మాకు పెడుతున్నారు. నేను చాలా బాగా చేస్తా కొన్ని. అవునా సార్? ఓకే. చిత్ర పులుసు చేస్తాను, లేకపోతే పలుగురాయి పచ్చడి చేస్తాను, ఇటుకల ఇగురు చేస్తాను, నల్లుల తిరగమత చేస్తాను, దోమల
వేపుడు చేస్తాను, తోట లోయలో తోటాకు, నల్లుల్లో తిరగమోతా. కృష్ణమను ఫస్ట్ విన్నప్పుడు గొప్పింటల్లుడు చూడలేదా? గొప్పింటల్లుడు దాంట్లో చెప్పేగా నేను. అచ్చా, అక్కడి నుంచి వచ్చిందా? ఇది అర్థమైంది ఇప్పుడు. మీరు హిస్టరీని వదిలేస్తున్నారు, హిస్టీరియాకి వెళ్ళిపోయి హిస్టరీని వదిలేస్తున్నారు. అసలు మీరు చేయండి నూడిల్స్. నేను ఎందుకు చేయాలి? బాబీ గారు చేస్తారా? మా కుక్ ఉన్నారుగా బాబీకి అన్నీ తెలుసు. ఓకే, బాబీ నోస్. అచ్చా, మనం చెప్పక్కర్లేదేమి. ఈ స్టవ్ అయితే ఓకే, ఇదిగోండి మీ నూడిల్స్. నూడిల్స్ వేసి వేసేయండి. ఇంకా ఒక్కటి చాలు. విరగొట్టేయాలన్న. విరగొట్టండి, కమాన్. ఎస్, రికార్డ్స్ ని విరగ తీసేశారు కాబట్టి. వివాహ భోజనంబు వింతైన వంట కంపు వియాలవారి విందు నాకే ముందు. A few moments later. ఇది సూప్ లా ఉంది, నూడిల్స్ నూడిల్స్ సూప్. సూపా? అలాగే ఒకసారి అమెరికాలో ఇలాగెళ్ళి నేను చెప్పినట్టు సూపు ఆర్డర్ ఇచ్చా. అటు సూపు తీసుకొచ్చి ఇచ్చాడు. సూప్ ఆర్డర్ లేదు, ఇదెందుకు ఇచ్చాడని చూస్తాను, నెమ్మది తాగుతున్నాను. మళ్ళీ అటు పిలిచి, ఒరే నూడిల్స్ ఎవరా అన్నాను. అడుగులు ఉన్నాయి కదా అన్నాడు. వాళ్ళ దేశం అక్కడ అమెరికా అలా తయారు చేసి ఇస్తాడు. ఇలా తింటే అన్న చాలా బాగా ఉడుకుతుంది. కడుపులో పేగులేది, ఇదేంటి రెండు ఒకేలా కలిసిపోతాయి. అయినా మీరు బ్లాక్ కాఫీ తాగుతారు, క్రీమ్ బిస్కెట్లు తింటారు కాబట్టి మీరు ఎలాంటివైనా అరిగించుకోగలుగుతారు. సీరియస్ గా అన్న, సీరియస్లీ. దీన్ని కొంచెం జూమ్ చేయండి. దీన్ని తినమంటున్నారు. దీనిగా దీన్ని నేను తినాలంట. నిజం, ఒకసారి చూడండి ఎంత కక్ష పెట్టుకున్నాడు బాబీ నా పైన. ఒక్క స్పూన్ తింటేనా మనకి చాలా ఫంక్షన్. అన్న అసలు ఉడకలేదా? ఉడకలేదా? లేదు అసలు. మీరు భయపడుతున్నారు. చూడండి, నేను కావాలంటే ఫస్ట్ నేను టేస్ట్. వేడి కొడుతుంది. చిన్నది లేదు. చూడు ఆవిడ మళ్ళీ నువ్వు తిన్నాక ఆయన 1 2 3. Nice. దొంగ. బాగాలేదన్నా. సినిమాలో లాలాజీ గారు కూడా ఫస్ట్ టైం బాగాలేదంటే ఏంటి సుమా తెలియదా? చేసి 1 2 3 అన్నా కదా. సార్ అది నిజంగానే ఉడకలేదు సార్, అందుకని నేను టేస్ట్ చేయలేదు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలకృష్ణ గారు ఇస్ లైక్ అ చైల్డ్. కస్టమర్ నిర్మాత అండి. yes ఆయన మేము హ్యావ్ టు థ్యాంక్ హిమ్. నా నిర్మాత అంతే. ఇప్పుడు అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, హాసిని హారిక హాసిని, సితారా ఎంటర్టైన్మెంట్స్ చాలా అద్భుతంగా మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తపనున్న నిర్మాత. ఏదో చేసేసుకుందాం, డబ్బులు చేసుకుందాం అని కాదు, వచ్చే ప్రతిదీ కూడా మళ్ళీ సినిమాకే పెట్టే ఒక నిర్మాత. చాలా గద్దు అటు నిర్మాతను. హ్యాట్స్ ఆఫ్ టీ. నా అభిమాని నేను చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకు నేను చేసే సేవా కార్యక్రమాలే కాకుండా నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి స్ఫూర్తిగా తీసుకుని ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. సో అలాగే ఈయన కూడా వచ్చే ప్రతి పైసా కూడా మళ్ళీ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీ బాగుండాలి, 3 పువ్వులు 6 కాయల్లా వర్ధిల్లానని అటువంటి ఆయన ఎప్పుడు నా అభిమాని కావడం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు, అండ్ కంగ్రాచులేషన్స్ ప్రజ్ఞ వన్స్ అగైన్. శ్రద్ధ, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ, అండ్ వేద కంగ్రాచులేషన్స్ టు యూ నాన్న. బాబీ గారు మీకు అండ్ తమన్ గారికి కూడా సినిమా ఇంకా దిగ్విజయంగా నడుస్తూనే ఉంది. సో చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు, చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. ఇట్స్ అ బ్లాక్ బస్టర్ సంక్రాంతి. మరొకసారి ఫర్ అవర్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.